హరే కృష్ణ. ఇప్పుడు మనం జగన్నాథ్కి గీత గోవింద్ అంటే ఎంత ప్రియమో మనం ఇప్పుడు చూద్దాం. జగన్నాథ్పురిలో చేప మాంసం అమ్ముకునే ఒక వ్యక్తి ఉండేవాడట. చేప మాంసం అతని పేరు మనకి ఇవ్వలేదు. అయితే అతనికి కూడా గీత గోవింద్ బావచ్చు. చిన్నప్పటి నుంచి మామూలుగా పాడుకుంటూ ఉంటాడు అలాగా చేప మాంసం అమ్ముకునే. అక్కడ అంతే, మీరు అలా చూసారంగో జగన్నాథ్పురిలో అది చూడడానికి ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏదో రోడ్ సైడ్ రోమియోలా ఉంటాడు చూడడానికి. కానీ మీరు అతను కదిపి జగన్నాథ్ అన్న ఏడ్ చేస్తాడు. అంత భావన మనకు ఉండదు. వాళ్ళ ఎక్స్టర్నల్ ఎపీరియన్స్ చూసి మనం ఏం చెప్పలేం. వాళ్ళు ఏం చేసినా సరే అంతా జగన్నాథ్ జగన్నాథ్ పాటలు పాడేస్తారు. అందరికీ అక్కడ జగన్నాథ్ పాటలు వచ్చు. అదే ఆశ్చర్యం. ఎవరిని తీసుకురండి, ఎవరితో మాట్లాడండి, మీరు జగన్నాథ్ పాట ఏమైనా పాడమంటే చక్కగా 4-5 పాటలు పాడేస్తారు మనకి. అలా ఈ చేపల మాంసం కొట్ల పనిచేసేవాడికి కూడా జగన్నాథ్ సాంగ్స్ వచ్చాయన్నమాట, గీత గోవింద్ వచ్చు. అయితే అతను ఆ మాంసం అది పెడుతూ ఒక శాలిగ్రామం ఉంది అతని దగ్గర. ఆ శాలిగ్రామం ఈ వెయిటర్ కింద వాడుకుంటున్నాడు. అయితే ఈ మాంసం పెడతాడు, శాలిగ్రామ పెట్టి 1/4 కేజీ, ఆ శాలిగ్రామం ఎంత 200 గ్రాములు, ఆ గ్రాముల సగం మాంసం ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. కానీ అతను పని చేస్తున్నంతసేపు కూడా అలా గీత గోవింద్ పాడుకుంటూ ఉంటాడు. లలిత లవంగలత పరిశీలన కోమల మలయ సమీరే అని పాడుకుంటూ అలాగా. అయితే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఆ మార్గంలో వెళ్తూ జగన్నాథ పూజా పండ చూసి, అరే ఏంటిది, అది శాలిగ్రామంలో ఉంది, నల్లగా రాయా చూడండి నిగనిగలాడుతుంది అని చెప్పేసి వెళ్ళి ఏంటయ్యా ఇది అని చూపించమని అడిగాడు. చూపిస్తే శాలిగ్రామం, నీకు ఏమైనా బుద్ధి ఉందా అసలు, ఇది పెట్టుకుని నువ్వు మాంసం కొట్లో ఇది నీకేం అర్థం అవట్లేదు, శాలిగ్రామం గురించి చాలా విలువైందంటే, అయ్యా నాకు తెలియదయ్యా అది శాలిగ్రామా అంటే ఏంటి, నేను ఇంకా 250 గ్రాములది ఏదో రాయి అనుకుంటున్నాను, శాలిగ్రామం అయితే మీరు తీసుకెళ్ళిపోండి అంటే, నేను దాన్ని తీసుకెళ్ళి ఇదేం తెలియట్లేదు శాలిగ్రామం యొక్క విలువ అని చెప్పి ఆ బ్రాహ్మణ్ తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి దాన్ని నీట్గా తుడిచి ఆయిల్తో మసాజ్ చేసి పువ్వులు అవి అలంకరించి బోగా పెట్టి రాత్రి పడుకుంటే జగన్నాథ్ కోపం వచ్చిందట. జగన్నాథ్ అతని కల్లోకి వచ్చి, నువ్వేం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, అతను చక్కగా గీత గోవింద్ పాడుతున్నాడు, నాకు ఎంతో హాయిగా ఉంది అన్నాడు. అదేంటి జగన్నాథ, అతను మాంసం కొట్లో అదంతా నీకు చక్క సుగంధ తైలాలతోటి మసాజ్ చేయాల్సింది పోయి ఆ రక్తంలో పడి నువ్వు తడిసిపోతున్నావు, నేను తట్టుకోలేకపోయినంటే నాకు అదే ఇష్టం, నాకు అదే సుగంధం, నన్ను అక్కడ తీసుకెళ్ళిపోయి మళ్ళీ వదిలే, నాకు గీత గోవింద్ కావాలి, నీకు గీత గోవింద్ వచ్చా అని అడిగాడు. నాకైతే రాదన్నాడు. నీకు రాదు, ఊరికే మంత్రాలు అవి చెప్తావు, నాకు అవన్నీ బోరు, నాకు గీత గోవింద అతను పాడే గీత గోవింద్ అంటే మరీ ఇష్టం నాకు, నన్ను మళ్ళీ తీసుకెళ్ళి అతనికి అప్పచెప్పి నేను హ్యాపీగా ఉంటున్నాను అక్కడ అన్నాడు. ఇంకా అతనికి బ్రాహ్మణుడికి వెళ్ళి తర్వాత రోజు అతని పాదాల మీద పడి, తీసుకోయ్యా నీకు జగన్నాథ్కి చాలా ఇష్టమంట నీవు పాడే గీత గోవింద్ అంటే అతని మనసు కరిగిపోయింది. అయ్యో నేను గీత గోవింద్ అయితే పాడుతున్నాను కానీ ఒక కసాయి పని చేస్తున్నాను ఇక్కడ మాంసం. అతని మనసు మార్చేశాడు జగన్నాథ్ ఈ రకంగా. అతను ఇంక ఏడ్చేసి ఆ వృత్తి మానేసి ఇంటికి వెళ్ళి ఆ శాలిగ్రామాన్ని ప్రతిష్ఠించుకుని ఆ బ్రాహ్మణ్ దగ్గర ప్రొసీజర్ అది తెలుసుకుని ఆ బ్రాహ్మణ్ అన్నాడు, నువ్వు ఏ మంత్రాలు చెప్పొద్దు, నువ్వు గీత గోవింద్ పాడు చాలు, ఇంకా జగన్నాథ్కి ఇంకేం అవసరం లేదు, నువ్వు ఏం మంత్రాలు నేర్చుకోక్కర్లేదు అయ్యా బాబు, నువ్వు ఆ గీత గోవింద్ పాడితే చాలంటే అతను అలా ఎప్పుడు గీత గోవింద్ పాడుకుంటూ ఉండేవాడు అనమాట. ఆ రోజు రాత్రి జగన్నాథ్ అతని కల్లో కూడా వచ్చి, నువ్వు మాంసం కుటుంబంలో పనిచేయడం మానేసావు, మరి నీకు జీవనాధారం ఎలాగా, నువ్వు దాని గురించి ఏం భయపడకు, నువ్వు నా ముందు అలా గీత గోవింద్ పాడు, నీకు కావాల్సిన వసతులన్నీ కూడా నేను చూసుకుంటాను. అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిసింది. అతని చేత మందిరంలో గీత గోవింద్ పాడించుకోవడం, ఆ తర్వాత అతని పరంపర వరకు చాలామంది వరకు పాడారు, తర్వాత ఇంక లేదంట, అది ఎండ్ అయిపోయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది జగన్నాథ్ మాంసం కొట్లో పనిచేసే ఒక వ్యక్తిని కూడా, ఒక శూద్రుని కూడా ఎంత రకంగా ప్రేమించారు. అతని గీత గోవింద్ పాడడం, అతని భావన చూసి అతను ఎలా మార్చారు జగన్నాథ్, అతని హృదయం ఎలా పరివర్తన చెందింది. సో ఇది జగన్నాథ్కి గీత గోవింద్కి ఉండే అతి సన్నిహితమైన క్రీడ. హరే కృష్ణ. Subscribe our channel for more updates.